తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఇదే బుద్ధుడు కొలువున్న భాగ్యనగరం, మన రాజధాని హైదరాబాద్. దేశం నలుమూలల నుండి రైళ్లలో, బస్సుల్లో రకరకాలుగా ఇక్కడకు జనం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారిలో కొందరు వ్యాపారం కోసం, ఇంకొందరు బ్రతుకు తెరువు కోసం, మరికొందరు వినోదం కోసం వస్తారు. జీవితం విలువైనదని అందరికీ తెలుసు. ఈ కళల ప్రపంచంలో విజయం కోసం అందరూ ట్రై చేస్తారు. కానీ సినిమా అనే ప్రపంచం చాలా గొప్పది. కృష్ణకాంత్ పార్క్, గ్రీన్ బావర్చి, ఆర్ఆర్ టిఫిన్ సెంటర్, ఇవి సినిమా వాళ్ళ అడ్డాలు. కోర్స్ చాలా కథలు ఇక్కడ పుట్టినవి అనుకోండి. ఇతను డైరెక్టర్ సుబ్బు. ఒక మంచి కమర్షియల్ లవ్ మూవీకి డైరెక్టర్ అవ్వాలని ఇతని కోరిక. ఇందులో కొందరు సక్సెస్ అవుతారు, చాలా మంది సక్సెస్ కాలేక ఓడిపోతారు. మరి సుబ్బు ఏమవుతాడో మీరే చూడండి. ఎవరోవై నీ లవర్ని కలుస్తాను, కలిసి మాట్లాడినావురా? కలిశానురా, తన మనసులో ఏముందో తెలియడం లేదు. అరే ఈ పోరీలతో టైం వేస్ట్ రా భయ్, మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు, వదిలేయ్. చెప్పడం సులువురా, ఒక్కసారి లవ్ చేస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో అని. గట్లయితే నీ జావు, నువ్వు జావు, నేను పోతా. పోరా. నీ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది? హరీష్ నొప్పించావా? తను ఊరెళ్ళాడే, వచ్చాక మాట్లాడతానన్నాడు. త్వరగా సెటిల్ చేసుకో. ఇవాళ రేపు అబ్బాయిలు నమ్మలేం. నా హరీష్ అలాంటి వాడు కాదు, అలాగని చాలా మంది మోసపోయారు. అరే బాయ్, పేపర్ లవరే. అలాగే. ఏముంటుంది సార్ పేపర్లో? అంతా లవ్వులు, లేచిపోవడాలు, ప్రేమ కోసం చంపుకోవడాలు, చచ్చిపోవడాలు. ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉందే. ఏమండి, ఈ పనులన్నీ మీకెందుకండి? తోట వాళ్ళు చూసుకుంటాడు కదా. ఇల్లు తోట మనదైనప్పుడు దానికి సంబంధించిన పని కూడా మనదే అనుకుంటే తప్పేంటి చెప్పు? తప్పని కాదండి, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని. చూడు, వేషం చూసి మోసపోయేవాళ్ళన్నా, భాష మర్చిపోయి మాట్లాడేవాళ్ళన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. అలా అని కాదండి. ఎలాగనండి మరి? కష్టపడి పని చేస్తున్నాం అనుకోవటం కంటే ఇష్టపడుతూ చేసే పనిలోనే నాకు తృప్తి ఉంది. అది సర్లే గాని, అబ్బాయి గారు నిద్ర లేచారా? అయినా వాడికేంట్లే. మీరు తొందరపడి అలా అంటున్నారు గాని వాడన్నిట్లోనూ పస్తే. అవునులే, బాబు సంపాదించి పెడితే జేబులు ఖాళీ చేయడంలో ఫస్ట్ ఉంటాడు నీ కొడుకు. సర్లేండి, వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదు. అందుకేగా ఈ తోట పని పెట్టుకున్నాను. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నా. అలాగే నాన్న. ఏంట్రా, ఈ మధ్య కాలేజీ టైం టేబుల్ మారిందా? అది ప్రైవేట్ క్లాస్ ఉంది డాడీ. ఓహో, ఈ మధ్య కాలేజీలో ప్రైవేట్ క్లాసులు డే అండ్ నైట్ పెడుతున్నారు అన్నమాట. అది డాడీ ఏంటంటే. చాలండి మీరు మీ అనుమానాలు. ఇప్పుడు అనుమానించకపోతే రేపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్కులు, సినిమాలు, గర్ల్ ఫ్రెండ్స్, డిస్కోథెక్లు, ఐస్ క్రీమ్ పార్లర్, ఇవేగా మన హై క్లాస్ పిల్లలకు ఉండే ప్రైవేట్ క్లాసులు. మమ్మీ, ఇలా అయితే నేను కాలేజీకి వెళ్ళను. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారండి? చూడు, వయస్సు అనేది ఐస్ ముక్క లాంటిది. అది కరిగిపోతే చివరికి మిగిలేది కన్నీళ్ళనే. సర్లేండి, ఈయన అలాగే అంటారు గాని నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మీ నాన్నగారి నోటికి తాళం పడుతుంది. సరేనా? నువ్వు వెళ్ళరా నాన్న. ఓకే మమ్మీ, బాయ్. ఈయన చాదస్తం. నమస్తే సార్. ఎవరది? నా పేరు సుబ్బు, నేను రైటర్ని. మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. నీ కథ వినే పరిస్థితుల్లో లేనయ్యా ఇప్పుడు నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. నో సారీ, నో సార్, మీరు ఇప్పటిదాకా ఎన్నో యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ సబ్జెక్టులు ప్రొడ్యూస్ చేస్తుంటారు, కానీ ఇంతవరకు నా కథ లాంటి కథ మీరు వినే ఉండరు సార్. ఒక్కసారి వినండి సార్, ప్లీజ్. వినడానికి ఏముంటుందయ్యా? ఏ లవ్ స్టోరీ అయి ఉంటుంది. కాలేజీకి వెళ్లే ఏజ్ లోనే లవ్ ఏజ్ మొదలవుతుంది.
క్యాంపస్ లోనో క్యాంటీన్ లోనో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది అంతేగా నా కథ అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరేనయ్యా, నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను. మరొకసారి కలు. సరే ఓకే సార్, ఎప్పుడు రమ్మంటారు సార్? రావద్దు, ఫోన్ చెయ్యి. సార్ మీ ఫోన్ నంబర్? తెలుసుకో. హాయ్ శైలు. నాతో మాట్లాడుకో. శైలు, అసలు ఏం జరిగిందంటే నా బైక్ రిపేర్ అయింది. ఫ్రెండ్ బైక్ తీసుకురావడంతో లేట్ అయింది. శైలు ప్లీజ్, సారీ శైలు, నా మాట నమ్ము శైలు. నాకేం ఎక్స్ప్లెయిన్ చేయకు, నువ్వు ఎప్పుడు ఉంటే. ఎవడమ్మా ఈడు? డాడీ, తను నా క్లాస్మేట్. క్లాస్మేట్ అంటే క్లాస్ వరకే, ఇట్లా రోడ్ల మీద తిరిగితే ఇంకోలాగా అనుకోవాల్సి వస్తుంది. చల్, నువ్వు కారెక్కు, నడువెంటికి చలో. సుబ్బు, ఎంతవరకు వచ్చాయి నీ ట్రయల్స్? ఏదో నడుస్తున్నాయి. అవును, రాయుడు గారిని కలిసావా? ఎవరు ప్రొడ్యూసర్ రాయడా? ఆ. లేదే. ఏ? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారట, ఓసారి కలిస్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. తప్పకుండా కలుస్తాను. వెయిటర్, ఇలారా. సార్, ఎంతైంది? 20 రూపాయలైంది సార్. ఇందా. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. మీకేం కావాలి సార్? ఓ ప్లేట్ సమోసా, టీ. సార్. ఎవరో? నమస్తే సార్, నా పేరు సుబ్బు. నేను సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. చూడు సుబ్బు, ఇంతకు ముందు నాకు ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. అలాగా? కానీ ఆ మధ్య రియల్ ఎస్టేట్ భూమి రావడంతో డబ్బంతా అందులో ఇన్వెస్ట్ చేశాను. అయ్యో, అవి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. అది కాదు సార్, నా దగ్గర ఒక మంచి కథ ఉంది. చూడయ్యా, నా భూములు అమ్మడానికే మస్తు కథలు చెప్పాల్సి వస్తుంది. ఓ పని చేయి, నా కథలు నీకు చెప్తాను, నా భూములు అమ్మెట్టు, సగం సగం పంచుకుందాం. అది కాదు సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్. దిమ్మా ఖరాబ్ చేయకు, టైం వస్తే నేనే ఫోన్ చేస్తాను. వెళ్ళా. సార్ సార్ ప్లీజ్. అరే, ఇంత మంచి కథకి ఒక్క ప్రొడ్యూసర్ దొరకడా? వాళ్ళ బ్యాడ్ లక్. నమస్తే సార్. నువ్వా? గుడ్ మార్నింగ్. ఏంటయ్యా, దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా. దేవుడిలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అబ్బా వదిలేవయ్యా, వర్కౌట్ అవ్వదు. సార్, వన్ ఛాన్స్ సార్. నో, నో ఛాన్స్. సార్, భయపడి తెచ్చాను కదా, ఎందుకు అంత పెద్దగా అటు అరిచావు? చూడండి సార్, అటు చూడండి. ఏముంది? రజనీకాంత్ ఈ యాంగిల్ లో అచ్చం రజనీకాంత్ లో ఉన్నారు సార్. అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారే. గురు లైన్ లో పడినట్టున్నాడు. డెఫినెట్ గా ఈ సినిమా ఛాన్స్ మనదే, నో డౌట్ అబౌట్ ఇట్. సార్, షాక్ అయ్యావా? నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటాను. సర్లే కానీ వెళ్ళి పని చూసుకో. డ్రైవర్ పోనీ. సార్, 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 వన్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. సార్, సార్, అనవసరంగా సూపర్ స్టార్ తో పోల్చేనే. డాడీ, అది సారీ డాడీ, యాక్చువల్ గా రాజేష్ తప్పేమీ లేదు. అయ్యో, ఏయ్, బాబు రాజేష్. ఎవరు మీరంతా? నీ కొడుకు నా బిడ్డల్లో చేసిండంట. ఈ ఆడ్నే ముక్కలు ముక్కలు కింద నరికేటోడిని, కానీ ఎందుకు వదిలేసిందో తెలుసా? గా తప్పుల నా బిడ్డకు కూడా భాగం ఉంది, గందుకే ఇడిచేసిన. బెదిరించడం కాదురా, శైలుని నా నుంచి దూరం చేయలేరు. ఏమండి?
చూడు ఇంకో 4 రోజుల్లో నా బిడ్డకు పెళ్లి చేయబోతున్నా. గట్ల కాదని మళ్ళీ గిట్ట నీ కొడుకు నా కంటబడితే ఆడిని ఖతం చేసేస్తా. రేయ్, వాడు గూండా అయినా వాడికి నీతుందిరా, అందుకే నేను వదిలేశాడు. లేదు, మా ప్రేమ కోసం వాడిని విడిచిపెట్టాను. రేయ్, రేయ్, ఒక గూండా చేతిలో నీ ప్రాణాలు తీయటానికి కాదురా మీ అమ్మ నిన్ను కన్నది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని నువ్వు మర్చిపోవాలి. ఆ, వెళ్ళు. ఓ బాధపడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ, వాడిప్పటికే నా పరువును భ్రష్టు పట్టించాడు, ఇంకా నాకు రెస్ట్ ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, నేను చెప్పే సుమతి, ఆ, ఆ, సార్ నమస్తే సార్. ఉమ్, ఆ, నేను సార్, నువ్వు మొన్న మళ్ళీ కలవమన్నారు. నేను సార్ సుబ్బుని. ఆ, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అది, ఈసారైనా నా కథ వింటారని. నేను ఇప్పుడేమీ వినే మూడ్లో లేను, తర్వాత కలు. ప్లీజ్ సార్, ఒక్కసారి వినండి. అబ్బబ్బబ్బా, మాకుండే టెన్షన్ తో మేం చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? మళ్ళీ కలు, వెళ్ళు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నాది డిఫరెంట్ స్టోరీ, వినండి సార్. చూడు, ప్రతివాడు పేపర్ స్టేట్మెంట్లలోను ప్రెస్ మీట్లలోను చెప్పే మాటే ఇది. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సీను, డిఫరెంట్ టేకింగ్, అంతేగా? సార్ ప్లీజ్ సార్, ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను. ప్లీజ్ సార్, కొంచెం శాంతంగా ఆలోచించండి సార్. ఈ లోకంలో ఉన్నవే 9 కథలు సార్. ప్రేమ, విప్లవం, రామాయణం, భారతం, రాజకీయం, భాగవతం, చారిత్రాత్మకం, ఫ్యాంటసీ, కుటుంబ కథలు. ఎవరెన్ని వేల కథలు రాసినా, ఎన్ని వందల సినిమాలు తీసినా అందులోనివే. కానీ సార్, ఏ కథకైనా ముగింపు ఉంటుంది, కానీ ప్రేమ కథకు మాత్రం ఉండదు. ఇంతకీ నువ్వు చెప్పేది లవ్ స్టోరీగా? కరెక్ట్ సార్, కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ సార్. అవును, ఇంతకీ నీ పేరేమన్నావు? సుబ్బు సార్. ఆ, చూడు సుబ్బు, మీ దర్శకులు రచయితలు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళ గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో మీరు ఆలోచించరు. అందుకే ఆ ఊహలన్నింటినీ ఉరితీసే ప్రేమంటే నాకు మాత్రం పరమ అసహ్యం. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. ఏంటది? మీరు జీవితంలో ఎవరిని ప్రేమించలేదా? లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నిజమే చెప్తున్నాను. బాగా ఆలోచించి చెప్పండి సార్. లేదు 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 అని చెప్తున్నా కదా. సార్, మీ భార్యని మీరు ప్రేమించలేదా? లేదు, పెళ్లి చేసుకున్నానంతే. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి నచ్చబట్టే కదా పెళ్లి కొప్పుకున్నారు. అదే సార్ ప్రేమ అంటే. అది ప్రేమ ఎలా అవుతుందయ్యా? ఆ ప్రేమే లేకపోతే ఇంతకాలం ఆమెతో కలిసి జీవించేవారు కాదు. చూడండి, ముందు తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత భార్యని, ఆ తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాము. సార్, అసలు ప్రేమే లేకపోతే సృష్టి లేదు కదండి. సరే, ప్రేమ అనే మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట మీద నమ్మకంతో కథ వింటాను, చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఎటుగా పోయాడు బంతి? ఎక్కడ పోయాడు? ఇంత పెద్ద సిటీలో ఎక్కడదా చూసేది? ఎక్కడదా పోయాడు? అంగడా పండ్రా, బస్ వచ్చింది, సీక్రం రా. బంతి, இந்த மாதிரி இன்னொரு வாட்டி பண்ண சம்பி புடிస్తాను. అమ్మా, ఇక్కడ రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? ఇక్కడేం లేవు బాబు. ఏమా ఏంటి? ఇందులో రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? రూము లేదు, పాడు లేదు. ఇప్పటికే 10 మంది వచ్చారు. పాపా, మన టైం కావాలట రూము. పని లేదు, పోవట్లేదు. அங்க போலாமா? అక్కడికా పదగురు. எனக்கு தெரிஞ்சு వెతికితే దొరుకుతుంది. ఏం లేదురా, కష్టం అంటే ఎలా గురు? చేశాను. మధ్యాహ్నం భోజనం చేయాలి, ఏదైనా రూమ్ ఖాళీ ఉంటుందా? డిన్నర్ చేయాలి, ఆ తర్వాత తొంగోవాలి. ఈడెవడో ఫుడ్ పిచ్చోళ్ళలో ఉన్నాడు గురు. ఆ తర్వాత భోజనం.
ఇంక కేకలండా అడుగుదాం. ఇంక రూమ్ సరే, దగ్గర సరే. ఖాళీ ఒక్క ఉంటుందా? ఏంటి ఒకసారి అడిగి చెప్తావా? లేదండి ముందుకెళ్ళి అడగండి. వాడా నేను పంపించాను రా. అటు వెళ్దాం గురు. నీ ఎదుటివాడిని కొట్టేటప్పుడు వాడి కళ్ళే కాదు కాళ్లను కూడా గమనించాలి. ఇది రిపీట్ కాకుండా చూసుకో. ఓకే సార్. ఓకే కమాన్ బాయ్స్, నేను ఈ ల్యాండ్ లీజుకు తీసుకొని మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది ఇలాంటి పొరపాటు చేయడానికి కాదు. యాక్షన్ హీరో అవ్వాలని నా దగ్గర జాయిన్ అయ్యావు. నువ్వు కానే లేపలేకపోతున్నావు, రేపు హీరోయిన్ ఎలా లేపుతావు? అవి చేయడానికి డూపుంటారు కదా సార్. జోకా, దీన్ని తగ్గిస్తే వాళ్ళ అవసరం నీకుండదు. కమాన్ బాయ్స్, డూ యువర్ ప్రాక్టీస్. ఏయ్ డౌన్ ది నీ, అప్ ది లెగ్. కమాన్ కమాన్. నూరుకు మీసాలోడు నీడు జోడైనాడు. వచ్చేసాడు. ఆహా, బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు రా. ఆయన ఇచ్చాడు. సరే గురు, ఇక్కడ ఆకలికి ఆకలి పడుతున్నాను, వినిపించట్లేదా? అరే రూమ్ దొరకనేడా, నీ ఆకలికి బ్రేకులు వేస్తును. ఇల్లా కాలర్కి ఇలా 2 రోజుల నుంచి తిరుగుతున్నాం, దొరకట్లేదు. మన వీడు దొరికేది ఎప్పుడు? నా ఆకలి తీరేది ఎప్పుడు? మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? రే బంతి, టాయిలెటా? టాయిలెట్ ఇల్లడా, టూలెట్. ఏంటా సుమారు కూపుడురా. అమ్మా 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 అమ్మా! నమస్కారం. ఒక్క నిమిషం. ఏంటా బంతి, చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు, మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళమని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నారా? అబ్బే, గిన్నె ఎందుకని, ప్లేట్ మిల్స్ కదా ఇవ్వండి. అమ్మా, నేను బిచ్చగళ్ళ బిల్ల టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథను, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా, ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చుడా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి. ఎల్లండి అయ్యా. అయ్యయ్యో, ఇలాంటి మా ఉద్దేశం, రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తున్నాడు. ఓ, బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎన్ని డిస్కౌంట్? రేపు పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా. సార్ సార్ ప్లీజ్ సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా వీడు? ఇందాక సార్ అడ్వాన్స్. సరిగా ఉందా? రేయ్, ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. థ్యాంక్ యూ లా, 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 లా. రేయ్, ఇక్కడ కాదు, పైకి వెళ్ళు. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను. నేనేం తప్పు మాట్లాడాను గురు. అడ్డెక్కడికి బాబు? మీ రూము పైన రండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏంటి తల్లి? పోలాం వాడా. ఇదే మీ ప్యాలెస్. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, ఇంత ఊర్ల తాళం హెయిర్ పిన్ తో నా తీస్తాయి. ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి.
ఎవరు మా గురువా? తినడానికి కాన్సర్ దండగా అనుకుంటాడు, కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా, నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరు గౌరవించుకోకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళపోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. పద గురు, పదడా. మనం గౌరవించుకుందాం. చెప్తాను పద. బంతి, ఆ. ఈ రూమ్ కి ఇదొక్కటే కదా డోరు? అమ్మో అబ్బో వద్దు గురు, నా గౌరవం వద్దు గురు. అబ్బో నా వద్దు గురు, ఇదే గౌరవం అంటే వద్దు, నాకు రెస్పెక్ట్ వద్దు గురు. అబ్బోయ్